నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। కుందేరు ఆక్రమణపై చర్యలు తీసుకోండి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కుందేరు వాగు ఆక్రమణ తొలగింపుపై రెవెన్యూ డ్రైనేజ్ అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। శ్రీశైల మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం। దశాబ్దాలుగా మల్లన్నకు తలపాగా సిద్ధం చేసే మల్లన్న సేవలో పునీతులవుతున్న పృథ్వీ వంశస్థులు 3 నెలలు శ్రమించి 360 మూరల పొడవున్న తలపాగాను సిద్ధం చేసిన సుబ్బారావు దంపతులు। శ్రీశైల మల్లన్న తలపాగాపై నవ్య ప్రత్యేక కథనం। ఏపీ అసెంబ్లీ సాక్షిగా వైసీపీ తీరును ఎండగట్టిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య। కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేస్తూ ప్రజా పరిపాలన సాగిస్తోందంటూ కితాబ్। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కుందేరు వాగు ఆక్రమణ తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ డ్రైనేజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్షా సమావేశం నిర్వహించారు। సమావేశంలో కలెక్టర్ కుందేరు వాస్తవ భౌగోళిక హద్దులపై ఆరా తీశారు। కుందేరు వాగు ఆక్రమణ తొలగింపుకు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులను ఆదేశించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కుందేరు వాగు ఆక్రమణ తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ డ్రైనేజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో కలెక్టర్ కుందేరు వాస్తవ భౌగోళిక హద్దులపై ఆరా తీశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుందేరు వాగు జిల్లాలో బాపట్ల, చీరాల, చినగంజాం, బేటపాలెం మండలాల్లో ప్రవహిస్తుందన్నారు। ఆయా మండలాల్లోని కుందేరు వాగు సర్వేపై తహసీల్దార్లను ఆరా తీశారు। కుందేరు వాగు బాపట్ల మండలంలో 97.20 ఎకరాలు, చీరాల మండలంలో 267 ఎకరాలు, చినగంజాం మండలంలో 460 ఎకరాలు, వేటపాలెంలో 650 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు। వాగుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు। వాగుకు ఇరువైపులా ఉద్యానవన పంటలు, వ్యవసాయ పంటలు వేసిన వారితో మాట్లాడి వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు। వాగుపై అక్రమ కట్టడాలకు తక్షణమే నోటీసులు ఇచ్చి ఖాళీ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। కుందేరు వాగులో ఉన్న చెట్ల వేలంపై సంబంధిత డ్రైనేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను ఆరా తీశారు। చెట్ల వేలంను త్వరితగతిన పూర్తి చేసి వాటిని తొలగించాలని ఆయన ఆదేశించారు। వేలం ద్వారా వచ్చిన నిధులను కాలువ మరమ్మతులకు ఖర్చు చేయాలని సూచించారు। జిల్లాలో కుందేరు వాగు ఆక్రమణ తొలగింపు చర్యల్ని వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు। ఈ సమావేశంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, డ్రైనేజీ శాఖ ఇంజనీర్ మురళీకృష్ణ, బాపట్ల తహసీల్దార్ సలీమా, చీరాల తహసీల్దార్ గోపికృష్ణ, చినగంజాం తహసీల్దార్ ప్రభాకర్ రావు, వేటపాలెం తహసీల్దార్ శివపార్వతి తదితరులు పాల్గొన్నారు। శ్రీశైల మల్లన్నకు మహాశివరాత్రి నాడు ధరింపచేసే తలపాగాను తయారు చేసే మహాదవకాశం బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురి పంచాయతీకి చెందిన పృథ్వీ సుబ్బారావు వంశస్థులకు దక్కింది। దశాబ్దాలుగా సుబ్బారావు పూర్వీకులే మల్లన్న తలపాగాను మగ్గంపై స్వయంగా తయారు చేసి స్వామి తలకు చుట్టే ఆనవాయితీ। ఇటీవలి సుబ్బారావు తండ్రి వెంకటేశ్వర్లు అనారోగ్యం బారిన పట్టడంతో ఈ ఏడాది అవకాశం సుబ్బారావుకు దక్కింది। 3 నెలలు శ్రమించి 360 మూరల పొడవున్న తలపాగాను తయారు చేసి సుబ్బారావు, దుర్గ దంపతులు శ్రీశైలంలోని స్వామి సన్నిధికి తీసుకువెళ్లారు। పండుగ రోజు ఆలయంలో అన్ని ప్రధాన దీపాలు ఆర్పేశాక పాగాను స్వామి వారికి సుబ్బారావు చుట్టనున్నారు। శ్రీశైల మల్లన్న తలపాగాను స్వయంగా తయారు చేసి స్వామి తలకు చుట్టే మహద్భాగ్యం తమ వంశస్థులకు దక్కడం శ్రీశైల మల్లన్న ఆజ్ఞగా భావిస్తున్నామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు। బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమ। శ్రీశైలంలో తరాలుగా వస్తున్న మల్లన్న తలపాగా సాంప్రదాయాన్ని ఏడాది సైతం పాగాలంకరణ పృథ్వీ వంశీయులు పూర్తి చేశారు। మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలం మల్లన్నకు అలంకరించే తలపాగా అలంకరణకి ప్రత్యేక విశిష్టత ఉంది। శైవ క్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా శ్రీశైల జ్యోతిర్లింగమూర్తికి అద్వితీయ సేవయే ఈ పాగాలంకరణ। శ్రీశైలంలో కొలువుతీరిన మల్లన్నకు ఎంతటి ఖ్యాతి ఉందో పెళ్లి కుమారుగా మల్లన్న ధరించే తలపాగా కూడా అంతే ఖ్యాతి దాగి ఉంది। లింగోద్భవ సమయంలో ఆలయంపై ఉన్న నవనందులకు అలంకరించే ఈ పాగాను చీరాల మండలంలోని హస్తినాపురంకు చెందిన
పృథ్వీ వంశీయులే తరతరాలుగా నేస్తూ ఉన్నారు. జాండ్రపేట పంచాయతీ హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు గత 3 తరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉండగా ప్రస్తుతం ఆయన వృద్ధాప్య సమస్యతో బాధపడుతూ ఉండగా ఈ ఏడాది తలపాగా తంతును పృథ్వీ వెంకటేశ్వర్ల కుమారుడు పృథ్వీ సుబ్బారావు దంపతులు ఎంతో నియమనిష్టలతో తలపాగా పూర్తి చేసి శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుకున్నారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమ. ఈ తలపాగా అలంకరణ కొరకు వస్త్రమును మూర వెడల్పున 300 మూర పొడవును ఉన్న తెల్లని వస్త్రమును మా కుటుంబము అంతయు ఈ కార్యక్రమంలో పాల్గొని నియమనిష్టలతో అనగా ఏకభుక్తము భూశయనము ఈ స్వామివారి మాల దీక్ష ఉన్నటువంటి అలాంటి దీక్ష ఎలా అయితే ఉంటుందో అలాంటి దీక్షతో శివనామస్మరణతో ఈ యొక్క వాగా వస్త్రమును మేము మా కుటుంబము మరియు మా చుట్టుపక్కల అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాం. మల్లన్న తలపాగాను తమ సొంత మగ్గంపై రోజుకి మూర చొప్పున నియమ నిష్ఠలతో తయారు చేస్తారు. అలా 300 మూరల చొప్పున వస్త్రాన్ని రూపొందిస్తారు. పృథ్వీ వెంకట సుబ్బారావు దంపతులు రూపొందించి స్వామి వారికి సమర్పిస్తారు. మహాశివరాత్రి పర్వదినానికి 10 రోజుల ముందే తలపాగా తయారీ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం ఇంటిలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణానికి ముందు పెండ్లి కుమారుడికి తలపాగా చుట్టే ఆచార శైలిని అనుసరించి పృథ్వీ సుబ్బారావు కుటుంబం తరతరాలుగా పాగా అలంకరణ సేవ చేస్తూ ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినాన చిమ్మ చీకట్లో దిగంబరులై స్వామివారి గర్భాలయ విమాన కలశాలు ముఖమండప నాందలను కలుపుతూ పాగాలు అలంకరిస్తారు. అసలు మహాశివరాత్రి రోజున మల్లన్న స్వామికి నిర్వహించే పాగా అలంకరణను దర్శించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి ఆ ఏడాదంతా శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు పృథ్వీ వంశస్థులు దిగంబరంగా 150 గజాలు ఉండే ఈ పాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు. ఈ విధంగా విశిష్టత కూడుకున్న ఈ వస్త్రాన్ని కళ్యాణ అనంతరం వేలం వేస్తారు. దాన్ని దక్కించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సైతం ఎంతో మంది పోటీ పడతారు. ఇంతటి విశిష్టత కలిగిన మల్లన్న కళ్యాణానికి సంబంధించిన తలపాగా తయారు చేసే అవకాశం దక్కించుకున్న పృథ్వీ వంశస్థులు 3 తరాలకు పైగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీ వెంకటేశ్వర్లు సుమారుగా 50 సంవత్సరాల నుంచి తలపాగా నేస్తూ శివరాత్రి ముందు రోజున శ్రీశైలం వెళ్లి లాంఛనాలతో ఆ వస్త్రాన్ని స్వామి వారికి అలంకరిస్తున్నారు. ఇటువంటి అరుదైన అవకాశం ఈ ప్రాంతం వారికి దక్కడం పృథ్వీ వంశస్థులకే కాక చీరాలకు కూడా మంచి గుర్తింపు లభించిందని గ్రామస్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమ. సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా దేవాలపురి గ్రామం నుంచి పృథ్వీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో శ్రీశైలం తలపాగా
మహోత్సవం జరపడం కోసం ఆ తలపాగా వస్త్రం తీసుకొని ఈరోజు కూడా ఈ పృథ్వీ వెంకటేశ్వర్లు గారి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు. అయితే గతంలో ఈ తలపాగా బయలుదేరేటప్పుడు మనం గ్రామోత్సవం జరుపుకొని నగరోత్సవం చాలా ఆర్భాటంగా జరుపుకునేవాళ్ళం. అయితే వీళ్ళు ఈ వస్త్రం తయారు చేసేటప్పుడు కూడా చాలా నియమనిష్టలతోటి మనం ఇంట్లో పూజ గదిని ఎంతైతే పవిత్రంగా ఉంచుకుంటామో ఆ మగ్గం ఉండే గదిని కూడా వీళ్ళు అంతే పవిత్రంగా చూసుకుంటూ నియమనిష్టలతోటి వస్త్రాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇట్లానే ఇది ఈ పృథ్వీ వెంకటేశ్వర్ల గారి కుటుంబానికి ఒక్కరికే కాకుండా మా దేవంగ కులస్తులందరికీ దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉంటాము. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఏపీ అసెంబ్లీ సమావేశాల వేదికగా గత వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేసే క్రమంలో ఎమ్మెల్యే కొండయ్య అసెంబ్లీలో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల వేదికగా గత వైసీపీ ప్రభుత్వం తీరును చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఎండగట్టారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేసే క్రమంలో ఎమ్మెల్యే కొండయ్య అసెంబ్లీలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల హామీల్లో భాగంగా మొదటి నెలలోనే పెంచిన పెన్షన్ పథకాన్ని అమలు చేశామన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని రైతులను పట్టించుకున్న పరిస్థితులు లేవన్నారు. కనీసం కాలువలో పూడిక తీసిన దాఖలాలు లేవన్నారు. వైసీపీ ఆ రంగం ఈ రంగం అని లేకుండా అన్ని వ్యవస్థల్ని అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసిందన్నారు. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందన్నారు. ఈ క్రమంలో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. అయినప్పటికీ ఆ పార్టీ నేతల తీరు మారలేదని ఎద్దేవా చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలన సాగిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం తప్పకుండా అమలు చేసి తీరుతుందన్నారు. నిన్న గవర్నర్ గారు ప్రసంగించినటువంటి విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 నెలల్లో ఏ రకంగా అభివృద్ధి జరిగింది, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం అనేటువంటిది చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. గతంలో శాసనసభలో మంత్రులుగా 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి మంత్రివర్గం కానీ ఇప్పుడున్న మన మంత్రులు కానీ చేస్తున్న విధానానికి అప్పుడున్నటువంటి విధానానికి ఎంత తేడా ఉందన్న విషయం ప్రజలు గమనిస్తున్నారు. మనం వచ్చిన తర్వాత కనీసము ఒక ఇరిగేషన్ విషయం మొట్టమొదట రావడంతోనే పెన్షన్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత ఇమీడియట్గా పాలన తెలిసినటువంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎంత తేడా ఉందంటే 5 సంవత్సరాలు ఒక్క కాలంలో పూడికి తీయాల, ఎక్కడ కూడా తూటాకు తీసినటువంటి సందర్భం లేదు. ఇమీడియట్గా మన గవర్నమెంట్ వెంటనే ఫండ్స్ ఇస్తే దాని ద్వారా కాలువలన్నీ బాగు చేసుకొని ఈ రోజున ధైర్యంగా వ్యవసాయ మంత్రి గారు కూడా చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ధాన్యం పోయిన గవర్నమెంట్లో ధాన్యం అమ్మితే డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ ఆ అప్పులు కూడా మనమే తీరుస్తున్నాం. అలాగే విద్యాశాఖ విధానానికి వెళ్తే నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తా అన్నాడు. ఏం వేశాడు? ఆ డబ్బులు వేయకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు డ్రాప్అవుట్స్గా మిగిలిపోయారు. అలాగే ఆరోగ్యశ్రీ విషయంలో కానీ దేన్ని కూడా పట్టించుకోవాలి. హెల్త్ విషయంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు CMRF ఫండ్స్ మనం ఏ రకంగా ఇచ్చాం, ఎంతమందిని ఆదుకున్నాం. ఎవడో ఒకడు
కనీసం ఆ యొక్క కోవిడ్ సమయంలో కూడా బయటకు వస్తే వాళ్ళు కొట్టి చంపినటువంటి సందర్భాలు, మహిళల మీద వాళ్ళు చేసినటువంటి అగత్యాలు ఏంటి, ఇవన్నీ మనం వాళ్ళని ఎండగట్టాం. ప్రజలకు అర్థమైంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇప్పటికైనా బుద్ధి రాలేదనేది నా అభిప్రాయం. బుద్ధి వస్తే నిన్న ఆ ప్రవర్తన అట్లా చేయరనేది నాకు నా అభిప్రాయం. ఏదైనప్పటికీ కూడాను మన ప్రభుత్వం ఏం చేయబోతుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగాం. అలాగే రేపు కూడా ధీటైన సమాధానం వాళ్ళకి సమాధానం చెప్పబోతున్నాం. వాళ్ళు ఇంకా రాలేరు ఇక్కడికి, ఎట్టి పరిస్థితులు వచ్చే ధైర్యం వాళ్ళకి లేదు. కాబట్టి మనం చాలా ధైర్యంగా ముందుకెళ్ళి ఈ రోజున మన మంత్రులు ఏ పరిస్థితులు ఉన్నారు, మేము అడిగితే నీకేం కావాలో చెప్పు మేము చేస్తాం, నీకు ఇల్లు కావాలా ఇస్తాం, లేదు నీకేం కావాలో చెప్పు గవర్నమెంట్ హాస్పిటల్కి నీకేం కావాలో చెప్పు ఇస్తాను, లేకపోతే వ్యవసాయ మంత్రి గారు ఉన్నారు ఏవైనా మందులు కానీ ఏవైనా సరే ఏం కొరత ఉంది మన దగ్గర అన్ని ఇత్తనాలతో సహా అన్ని ఇస్తున్నాం. ఈరోజు ధాన్యం కొంటున్నాడు మన వాళ్ళు. ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా మనం పోయి ఆ కలెక్టర్ గారికి చెప్తే ఆ పని జరుగుతుంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు తెలిపారు. కాగా సదస్సుకు ముఖ్య అతిథిగా చీరాల డీఎస్పీ ఎస్జీ మోయిన్ హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, రహదారి భద్రతా నియమాల అవగాహన ఆచరణతోనే సాధ్యమని చీరాల డీఎస్పీ ఎస్జీ మోయిన్ అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన సదస్సు కళాశాల జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు తెలిపారు. కాగా సదస్సుకు ముఖ్య అతిథిగా చీరాల డీఎస్పీ ఎస్జీ మోయిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ద్విచక్ర వాహనాలను నడిపే సమయంలో విధిగా రహదారి భద్రతా నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ క్రమంలో తప్పనిసరిగా డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ ధరించాలన్నారు. అలాగే మితిమీరిన వేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాన్ని నడిపే సమయంలో ఖచ్చితంగా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారని గుర్తుంచుకొని డ్రైవింగ్ చేయాలన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు సమాజం గర్వించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు, వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు, జాతీయ సేవా విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ జ్యోతి స్వరూప్ కన్వీనర్ గా వ్యవహరించారు. మా ఎస్ఐ గారు, ప్రిన్సిపల్ గారు మీకు చాలా విషయాల గురించి రోడ్డు మీద ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరంతా యూత్ కాబట్టి మీకు ఎక్కదు వీళ్ళకి ఏముంది లేకపోతే ఏదో పోలీసు వాళ్ళు వచ్చారు 4 మాటలు చెప్పేస్తారు వెళ్ళిపోతారు అని తెలియదు. అంతేనా కదా? మీరు చెప్తే మాట్లాడతారు, అంతేనా కదా? అర్థం కదా? అంతేనా కాదా? అంతే నో ప్రాబ్లం, ప్రాబ్లం కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే మా చీరాల డిఎస్పీ గారికి ఈ సబ్ డివిజన్లో రేపు ఇంపార్టెంట్ బందోబస్తు ఉంది. మహాశివరాత్రికి సంబంధించి పెద్ద బందోబస్తు ఉంది. చిన్నగా వెళ్ళవలసినటువంటి ఆఫీసరు సార్ తమరు వస్తే విద్యార్థులతో మాట్లాడితే వాళ్ళు కొంతమందిన వెళ్తే కొంతమందికైనా సరే ఎలాంటి ప్రమాదాలు బారిన పడకుండా ఉంటారు, తమరు రావాలి సార్ అని చెప్పేదని భారతదేశంలో నెక్స్ట్ కల్లో మాసి జగసంపాది. అంటే ఎందుకు చెప్తున్నానంటే మేము కూడా మధ్యతరగతి తెలిసిన వాళ్ళు, కష్టం తెలిసిన వాళ్ళు.
చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో చీరాల ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ వర్కర్స్ అసోసియేషన్ పివి ప్రజ్ఞ హాస్పిటల్స్ సంయుక్త నిర్వహణలో ఉచిత గుండె డయాబెటిక్ వైద్య శిబిరంను నిర్వహించారు. కాగా వైద్య శిబిరాన్ని ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా గుండె పదిలంగా ఉంటుందని ప్రజ్ఞ హాస్పిటల్స్ అధినేత గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీనివాస్ అన్నారు. చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో చీరాల ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ వర్కర్స్ అసోసియేషన్ పివి ప్రజ్ఞ హాస్పిటల్స్ సంయుక్త నిర్వహణలో ఉచిత గుండె డయాబెటిక్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాగా వైద్య శిబిరాన్ని ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైద్య శిబిరంలో వైద్యులు డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ మంజువాణిలు రోగులకు గుండె డయాబెటిక్ కు సంబంధించిన వైద్య పరీక్షలను నిర్వహించారు. అంతేకాకుండా వైద్య పరీక్షల్లో భాగంగా బరువు, రక్తపోటు, ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్టింగ్, బిఎంఐ, ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ క్రమంలో అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలిదాసు రామకృష్ణ, సెక్రటరీ చారగుళ్ల గురుప్రసాద్, గ్రంథి నారాయణమూర్తి, సిహెచ్ బాల వెంకటేశ్వరరావు, నక్కల సురేష్ బాబు, గుద్దంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నడవండి, నడిపించండి అనే కాన్సెప్ట్తో మనం నడుస్తున్నాము. అయినా కూడా చాలా మందికి ఈ మధ్య హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. నిన్నగా మన పేపర్లో చూస్తే కారంచేడు జాగరణ శివరామ ప్రసాద్ 55 సంవత్సరాలు, వారి అమ్మాయి అమెరికాలో ఉంటే వారికి కావాల్సిన వస్తువులు కొని ఫ్లైట్లో పంపించి మరి కారంచేడు కార్తికేయ ట్రావెల్స్లో తిరిగి వస్తుండగా మరి ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చిందో మాత్రం తెలియదు. Without any physical activity, the cardiac risk is equal to that of a smoker. So, walkers ఉన్న వాళ్ళందరూ హెల్దీ ఏజ్ చెప్పక్కర్లేదు. many people walking and physical activity అనేది నేను ఎంకరేజ్ చేస్తాను. At the same time, high glycemic foods, especially for diabetes patients, high glycemic foods, I encourage a lot of high fiber. చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారి వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమ చెల్లింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారి వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. మరీ ముఖ్యంగా అమ్మవారికి గ్రామస్తులు పసుపు కుంకుమ చెల్లింపు కార్యక్రమం అత్యంత ఘనంగా సాగింది. ఆయా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. दिग्भागे श्रीशैलस्य ईशान्य कृष्णा हावेर्यो मध्य प्रदेशे भगवतालये आरोग्य अष्टैश्वर्य सिद्ध्यर्थं यजमानस्य मनोवाञ्छ मनोभीष्ट इष्टकाम्य सिद्ध्यर्थं వార్తలు నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం. దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం సంభవించింది. హైవేపై నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ కు దక్షిణంగా ఉన్న చియోనాన్ నగరంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఎక్స్ప్రెస్ వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 9:49 సమయంలో బ్రిడ్జ్ కి సపోర్ట్ గా ఉండే 50 మీటర్ల పొడవైన ఉక్కు నిర్మాణాలను కార్మికులు క్రేన్ సహాయంతో తరలిస్తున్నారు. ఆ టైంలో అప్పటికే అమర్చిన ఇనుప నిర్మాణాలు ఒక్కసారిగా ఒకదాని తర్వాత ఒకటి కూలిపోయాయి.
మోదీ వరుసగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. సోమవారం ఒకే రోజు 3 రాష్ట్రాల్లో పర్యటించారు. ప్రధాని మోదీ ఉదయం మధ్యప్రదేశ్, మధ్యాహ్నం బీహార్లో, ఈవినింగ్ అస్సాంలో పర్యటించారు. ప్రధాని మోదీ ముందుగా మధ్యప్రదేశ్ చేరుకుని అక్కడ ఆయన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ప్రారంభించారు. తర్వాత బీహార్, అస్సాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రసంగించారు. మధ్యప్రదేశ్ లో అల్పాహారం, బీహార్లో మధ్యాహ్న భోజనం, అస్సాంలో రాత్రి డిన్నర్ చేశారు. ప్రధాని మోదీ మరి 3 రాష్ట్రాల పర్యటనలు ఏంటి, ప్రత్యేక అంశాలు ఏమిటనేది తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ లో GS 2025 ప్రారంభోత్సవంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడారు. గత 2 దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ముందుకేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2వ రోజుకు చేరుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు కూన రవికుమార్. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే నిన్న మాజీ సీఎం జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా సభకు హాజరైనట్ట కానట్ట అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టెక్నికల్ గా దీన్ని హాజరుగా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ లేదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నారు. అటు 60 రోజుల పాటు వరుసగా సభకు రాకపోతే ఆటోమేటిక్ గా అర్హత వేటు పడుతుందనే నిబంధనను అధికార పక్షం పదే గుర్తు చేస్తోంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Xiaomi త్వరలో తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియం ఫోన్ Xiaomi 15 సిరీస్ ను విడుదల చేయబోతోంది. నివేదికల ప్రకారం ఈ సిరీస్ లో Xiaomi 15, Xiaomi 15 Ultra వంటి 2 మోడళ్లు ఉంటాయి. ఈ ఫోన్ మార్చి 2న భారతదేశంలో లాంచ్ అవుతుంది. కానీ అంతకుముందు ఫిబ్రవరి 27న చైనాలో అధికారికంగా లాంచ్ అవుతుంది. దీని తర్వాత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. Xiaomi తన అధికారిక చైనీస్ వెబ్సైట్ లో 2 ఫోన్ టెండర్లు విడుదల చేసింది. Xiaomi తన ఇతర ఉత్పత్తులను SU7 Ultra, EV కారు, Xiaomi Buds 5 Proలను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కంపెనీ దీన్ని ఐబో అనే అధికారిక వెబ్సైట్ లో టీజ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ పై అజేయ సెంచరీ చేసి వన్డే క్రికెట్ లో తన ప్రతిభ చాటుకున్నారు. ఈ విజయంతో కోహ్లీ వన్డే క్రికెట్ ఆడిన అన్ని దేశాల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు అతను వన్డేలో ఆడిన 10 దేశాల్లోనూ శతకాన్ని నమోదు చేశాడు. అవి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెస్టిండీస్, జింబాబ్వే. చివరకు స్వదేశం భారత్. కోహ్లీ రికార్డు సునామీ అని అన్ని దేశాల్లో శతకం సాధించారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుందేరు ఆక్రమణపై చర్యలు తీసుకోండి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కుందేరు వాగు ఆక్రమణ తొలగింపుపై రెవెన్యూ, డ్రైనేజ్ అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. శ్రీశైల మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం. దశాబ్దాలుగా మల్లన్నకు తలపాగా సిద్ధం చేసే మల్లన్న సేవలో పునీతులవుతున్న పృథ్వీ వంశస్థులు 3 నెలలు శ్రమించి 360 మూల పొడవున్న తలపాగాను సిద్ధం చేసిన సుబ్బారావు దంపతులు. శ్రీశైల మల్లన్న తలపాగాపై నవ్య ప్రత్యేక కథనం. ఏపీ అసెంబ్లీ సాక్షిగా వైసీపీ తీరును ఎండగట్టిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేస్తూ ప్రజా పరిపాలన సాగిస్తోందంటూ కితాబ్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.